నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఉక్కు సంకల్పంతో పోరాడే ప్రజానాయకుడే జగన్మోహన్ రెడ్డి. జన్మదిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్. ప్రజా సమస్యలకు సంబంధించి ఉక్కు సంకల్పంతో పోరాడే నాయకుడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తిరుపతి జిల్లా సత్యవేడు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ అన్నారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నూకతోటి రాజేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా పేదల పార్టీ అన్నారు. వైఎస్ఆర్ హయాంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పేదలకు లబ్ధి చేకూరే విధంగా అనేక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం నేటికి కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే నిరుపేదలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం అమలును 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధి చేకూరిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. అయితే ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నట్టు విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరం చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కూడా జరిగిందన్నారు. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ ఆపద వస్తే నేనున్నానంటూ ఇచ్చిన మాటకు కట్టుబడే మనస్తత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. తదనంతరం నూకతోటి రాజేష్ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అంతకు మునుపు వైఎస్ఆర్సీపీ దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జగన్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని పలువురుకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవిఎం బాలాజీ రెడ్డి, బీరేంద్ర వర్మ, బుజ్జిరెడ్డి, బెల్ట్ రమేష్, వైస్ ఎంపీపీ శరవణ, సోమశేఖర్, పెద్దిరెడ్డి వంశీరెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు మస్తానమ్మ, పునీత్ కుమార్, ఎంపీ రవి, ఎంపీటీసీ బాలయ్య, పళని, పామాంజీ రాజేష్, జోసఫ్, మాణిక్యం, రాబర్ట్, వెంకటేశులు, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ Happy birthday to Jagannath. Happy birthday to Happy birthday to Jagannath. నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మనందరికి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి పండుగ రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు. ప్రజల గుండెల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అదేవిధంగా మన దేశ చరిత్రలో ఒక వ్యక్తి పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం అనేది ఎక్కడా జరగలా. అది మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. సచివాలయ వ్యవస్థ కానించి సచివాలయ వ్యవస్థ 2.5 లక్ష గవర్నమెంట్ వాలంటీర్లని 1.5 లక్ష ఉద్యోగాలను ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా ప్రతి సచివాలయంలోనూ ఒక సచివాలయ బిల్డింగ్, ఆర్బీకే హాస్పిటల్, ఇలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ, అమ్మఒడి కార్యక్రమం కానీ, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కానీ, ప్రతి కార్యక్రమము స్కూళ్ళని నాడు నేడు తీసుకురావటం కానీ, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త చరిత్రని సృష్టించారు.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే తీసుకొని వచ్చినారో ఆ పథకాలని భారతదేశం పూర్తిగా ఫాలో అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఏమన్నారంటే సంక్షేమ కార్యక్రమాలు ఇలా చేస్తా ఉన్నారు అనేసి నిలదీసిన వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉన్నారు. కానీ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ప్రతి చెప్పిన మాటని తప్పకుండా తూచా తప్పకుండా ప్రతి హామీని అమలు చేసిన ఘనత కూడా మన నాయకుడికి దక్కుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కరు కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా రాజేష్ అన్న గారి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో సత్యవేడులో మరలా రాబోయే స్థానిక సంస్థల్లో గానీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి మనమందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి మండల నాయకులకి కార్యకర్తలకి సర్పంచులకి ఎంపీటీస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రాజేష్ అన్న గారి నాయకత్వం. జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన అధినాయకుడు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి అయిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని మన రాష్ట్రమంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఒక పేదవాడికి దగ్గరగా ఉండేది గవర్నమెంట్ ఏదయ్యా అంటే అది ఒక వైఎస్ఆర్ గవర్నమెంటే. ఎందుకంటే వైఎస్ఆర్ గారు వేసిన బాటలో ఇంకా 10 అడుగులు ముందుకు వేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదలకు దగ్గరయ్యారు. ఒక ఆరోగ్యశ్రీ ఎత్తుకుంటే వాళ్ళ నాన్నగారు పెట్టిన మన వైఎస్ఆర్ గారు పెట్టిన భిక్ష ఇది మన అందరికి కూడా. ఎందుకంటే ఈరోజు పేదవాడు వైద్యం చేసుకుంటా ఉన్నాడు అంటే ఆ కారణము మన వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీనే. పేదవాడు చదువుకుంటా ఉన్నాడు అంటే మన వైఎస్ఆర్ గారు పెట్టిన ఫీజు పెట్టే. కాబట్టి దీన్ని అలాగే కొనసాగించి ఒక 25 లక్షల దాకా తెచ్చారు మన ఆరోగ్యశ్రీని మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చూస్తే ఏ హాస్పిటల్కి పోయినా నిన్న ఒక యాక్సిడెంట్ అయింది నారాయణవనంలో. అక్కడికి పోతే ముగ్గురు తండ్రి తల్లి కూతురు ముగ్గురికి యాక్సిడెంట్ అయితే ఒకరికి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు, మిగతా వాళ్ళకి లేదనేశారు. మళ్ళీ నేను పోయి మన వాళ్ళు ఎవరినో పట్టుకొని వాళ్ళ వీళ్ళు పట్టుకునేదో దాన్ని తగ్గించి చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ఆరోగ్యశ్రీ లేదని చెప్పేస్తున్నారు. పేద ప్రజలకి దూరంగా వచ్చే ముందేమో కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు, మేము పేదవారికి అది చేస్తాం ఇది చేస్తామని. వచ్చిన తర్వాత పేదవాడంటేనే అంటరాని వాడిగా చూసే ప్రభుత్వం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వమే. ఈరోజు చూస్తే ఎక్కడ జరిగిన అఘాయిత్యాలు, హత్యా రాజకీయాలు, మానభంగాలు, చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళటం జరుగుతూ ఉంటే నోరెత్తిన పాపాన పోలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చూస్తే అలా అరిసాడు, ఈ రోజు చూస్తే ఇలా కామ్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏదన్నా మాట్లాడితే డీవియేషన్ వచ్చి ఎక్కడ విడిపోవాలి మన పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూస్తే ఎక్కడికి పోయినా ప్రజాదరణ చూస్తే అసలుకి ఈయన ఓడిపోయిందని అందరూ నోరేళ్ళు పెడతా ఉంటారు. ఎందుకంటే ఇది ప్రజల నుంచి వచ్చిన ఓటింగ్ కాదు, మనకి చాలా మందికి తెలుసు. ఖచ్చితంగా ఇది ఈవీఎంల గవర్నమెంటే, ఇది ఈవీఎంల ద్వారా జరిగిన గవర్నమెంటే కానీ ప్రజలు వేసిన ఓట్లు కాదు ఇవి. వాళ్ళు వేసిన ఓట్లు ఎక్కడ పోయినాయని మా విలేజ్లో అడుగుతున్నారు. ఈరోజు చూస్తే ఇలాంటి ఆదరణ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి కానీ, దిగేసిన ముఖ్యమంత్రికి కానీ, మాజీ ముఖ్యమంత్రులకు కానీ ఎక్కడా లేదు. ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ పోయినా లక్షల్లో వస్తున్నారు జనాలు. అది చూసినా ఈసారి ఖచ్చితంగా మనం గవర్నమెంట్ వచ్చి మళ్ళీ కూడా పేదవారికి దగ్గరయ్యేదానికి చూస్తారు. ఖచ్చితంగా మన జగనన్న ఆయన వెన్నతో పెట్టిన విద్య పేదల్ని ఆదుకోవడం అంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్లు ప్రజలకి సేవ చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. జై జగన్, జై జగన్. అలాగే
இண்டி பவர்னா இங்க பாரு எங்க ஸ்கூலுக்கு வரா